ధనవంతుడికి అన్నీ ఉన్నాయి, ఆస్తి పాస్తులు ఉన్నాయి, అందచందాలు ఉన్నాయి, బంధువర్గం ఉంది, ఈ లోకంలో ఏ లోటు లేదో. కానీ వాడికి లేనట్టుంది ఏంటో తెలుసా? దేవుడు. అన్నీ ఉన్నాయి కానీ దేవునితో సహవాసము తోడు లేదు. కానీ అదే అక్కడ లాజరు అని ఒక దరిద్రుడు ఉన్నాడంట. పాపం అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెళ్ళు లేరు, భార్య లేదు, నాన్న వాళ్ళు లేరు, ఆస్తిపాస్తులు లేవు, ఒళ్ళంతా కురుపులు, కుక్కలు వచ్చి ఆ కురుపులు నాకుతున్నాయి. ఆరోగ్యం లేదు, ఆర్థికంగా బలం లేదు, తినడానికి తిండి లేదు. లాజర్కి ఎవరున్నారో తెలుసా మీకు? దేవుడు తోడుగా ఉన్నాడు. చచ్చిపోయినప్పుడు, ధనవంతుడు చచ్చిపోయినప్పుడు వీళ్ళందరూ కలిసి, బంధువులు, స్నేహితులు, మిత్రులు అందరూ కలిసి బహు ఘనంగా అతన్ని తీసుకెళ్లి పాతి పెట్టేశారు. కానీ లాజర్ అనేటటువంటి వ్యక్తి పాతి పెట్టబడినట్టుగా బైబిల్లో మనకు కనిపించదు. పాతి పెట్టేవాడు కూడా లాజర్కి లేరండి. కానీ లాజరు శరీరాన్ని, లాజరు ఆత్మ విడిచిపెట్టుతున్నప్పుడు ఎవరొచ్చారో తెలుసా మీకు? పరలోకము నుండి దేవుడు తన దూతలను పంపించి లాజర్ను తన సన్నిధికి తీసుకెళ్ళిపోయాడు. ఎవరు కావాలి? ప్రాణంగా ప్రేమించే దేవుడు కావాలా? ప్రాణాలు తీసేటటువంటి పాపిష్టి ప్రేమలు కావాలా? ప్రాణాలు తీసేటటువంటి పాపిష్టి ఆస్తిపాస్తులు కావాలా? ప్రాణాలు తీసేటటువంటి పాపిష్టి లోక సంబంధమైనటువంటి అన్యాయంగా అక్రమంగా సంపాదించే సంపాదన కావాలి? ఏది కావాలి నీకు?